ఆయన అస్తిత్వాన్ని దెబ్బతీసేద్దాం. రైట్. రండి, ఇప్పుడు మాట్లాడండి. 34 లక్షల మంది గురించి మాట్లాడదాం. రైట్, హ్మ్. రండి ఒకసారి మాట్లాడుకుందాం. 2 కోట్ల మంది ఉన్నారు. మీ డబ్బు అంతా తీయండి బయటికి. ఇప్పుడు సంపాదించిన డబ్బు అంతా బయటికి తీయండి. ఇప్పుడు తీయవలసిన పరిస్థితి వచ్చింది. అరగంటలో 52 పార్టీలు ఖాళీ అయిపోయినాయి నేపాల్లో. గుర్తెట్టుకోండి, అరగంటలో 52 పార్టీలు. హ్మ్. ఇప్పుడు తీయండి మీరు. ఏంటిది ఈ పద్ధతి? ఏంటి? మీరు అసలు డిస్కషన్ చేయాలి. ఎస్. ఈ ప్రజలు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, స్థితిగతుల్లో ప్రజలకు 4 ముందు ఫస్ట్ ఫేజ్ 4 బంగారం పెరుగుతుంది, వెండి పెరుగుతుంది, హ్మ్. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. తర్వాత రెండో స్టెప్, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని రెక్టిఫై అయిపోతాయి. హ్మ్. సప్లై డౌన్ అయిపోతుంది, డిమాండ్ పెరిగిపోతుంది, సప్లై డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఎగ్జాబిటెంట్ కాస్ట్ పే చేయలేదు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ జరిగే ప్రమాదం. వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ తీసుకోలేరు, ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. ఎంత ఒకదానికొకటి అలా. ఇది ఆర్థిక వ్యవస్థ. ఏ శాస్త్రం పడిపోయినా లేపచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే భగవంతుడు లేపలేడు. హ్మ్. భగవంతుడు లేపలేడు. మాట్లాడండి, పార్టీలు వాళ్ళు మాట్లాడండి, బయటికి రండి. మీకు దమ్ము, సత్తా, ధైర్యం ఉంటే మాట్లాడండి, బయటకు వచ్చి ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడండి, ప్రజల కష్ట సుఖాల మీద మాట్లాడండి. ప్రజలకు ఏ రకంగా మనం ఇచ్చేయగలం. ప్రభుత్వాన్ని, నేను రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే మాట, హ్మ్. మీరు వ్యయ అంశాల మీద దృష్టి పెట్టండి. వ్యయాన్ని పూర్తిగా తగ్గించేయండి. మీరు వ్యయాన్ని తగ్గించాలి. మీకు ఆదాయ వనరులు, రాబడి వనరుల మీద మీరు దృష్టి పెట్టడం అనవసరం. మీరు వ్యయం తగ్గించాలి. అంటే సస్టైనింగ్ ఎకానమీ తీసుకురావాలి. మీరు సస్టైనబుల్ ఎకానమీ దగ్గర ఉండాలి. హ్మ్. ఎందుకంటే ప్రజల మీద ఎక్కువ ఇచ్చేస్తారంటే కుదరదు. వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి ఉండదు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటారు, ఎందుకంటే రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బంద్ చేయడం అంటే మాటలు కాదు. హ్మ్. హ్మ్. నేను అక్కడి నుంచే ఎల్ఎన్జి బంద్ అయిపోతుంది. హ్మ్. ఎల్ఎన్జి ఆల్రెడీ కువైట్ బంద్ చేసింది. హ్మ్. హ్మ్. వాళ్ళు సముద్రంలో ఉన్న వాటి మీద డ్రోన్లు వేసేస్తున్నారు. ఇప్పటికే 6 ట్యాంకులు కాల్ చేశారు. 6 పెట్రోల్ ట్యాంకులు కాల్ చేశారు తల్లి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ డ్రోన్లు వేసి మరీ కాల్ చేశారు. మీరే యూపీ వాళ్ళు వస్తారా, వాళ్ళు ఎవరు వచ్చినా ఏం చేసినా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఐఆర్జీసీని ఓడించడం అనేది ఇంపాసిబుల్. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ని అక్కడి నుంచి తప్పించడం అనేది ఇంపాసిబుల్. దీని ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది ఇప్పటిదాకా గవర్నమెంట్లు అన్ని కూర్చుని అసెస్ చేసుకోవాలి. మన ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తిరిగి రావచ్చు. ఎందుకంటే అంతమంది ప్రజల నుంచి డబ్బులు రావాలి. ఇక్కడ ఫ్యామిలీలు అల్లాడిపోతాయి. వాళ్ళ ఫ్యామిలీస్కి ప్రతి నెల వచ్చే జీతం, ఎందుకంటే అక్కడ జీతాలు కంపల్సరీగా ఇస్తారన్న గవర్నమెంట్ ఉద్యోగాలు కావు. వాళ్ళు ఒక రోజు తేడా వచ్చినా వాళ్ళు ఉద్యోగులను తీసేస్తారు. హైర్ అండ్ ఫైర్. వాళ్ళని తీసుకురావాలంటే కూడా పెద్ద ఖర్చు. అది తీసుకురాలేని స్థితిగతి అయిపోతుంది. మీరు ఆలోచన అనేది ఇప్పటికైనా, నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఎదవ రాజకీయాలన్నీ వదిలేండి. ఇప్పుడు దాని మీద కాదు పెట్టవలసింది. సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు అయినాయా, తిరుపతిలో అది జరిగిందా, ఇది కాదు. భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతి మిమ్మల్ని అడుగుతోంది, చేతులు జోడించి అడుగుతుంది. నిలబెట్టండి, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టండి. ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడండి. ఆర్థిక వ్యవస్థ సామాన్యుల యొక్క కష్ట సుఖం మీద నిలబడాలి. సామాన్యుల యొక్క కష్ట సుఖం మీద ఏ రకంగా ప్రభుత్వాలు జవాబు చెప్తాయి అనే దాని మీద మాట్లాడండి. మీరు అసెంబ్లీలు పెట్టండి, స్పెషల్ అసెంబ్లీ సెషన్స్ పెట్టండి. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత నష్టం అవుతుంది, ఇవాళ నేను రాశాను. అది ఆ స్టేట్మెంట్ మీకు కూడా పంపించాను. నిన్నటి నుంచి 5 రోజుల్లో $2.1 ట్రిలియన్ ఖర్చు అయింది. నష్టం, వ్యయం అన్ని కలిపి 2.1 ట్రిలియన్. ప్రపంచంలో క్యాన్సర్ పేషెంట్లో ఉన్న పేషెంట్లు అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ చేయొచ్చమ్మా. ఈయన 5 రోజుల్లో జరిగిన ఖర్చుని మనం కనుక దాచుకోగలిగితే, అసలు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకపోతే $2.1 ట్రిలియన్. మీకు ఆ స్టేట్మెంట్ పంపించాను, మీ వాళ్ళని అడగండి, ఇస్తారు.
మీ సంతోష్ గారి దగ్గర ఉంటుంది, అది డిస్ప్లే చేయమని ఎస్ ఒకసారి పీసీఆర్ డిస్ప్లే యా చేయమని, యా చేస్తారు 1 మినిట్ డిస్ప్లే పీసీఆర్ చేయమనండి. నేను అది రాశాను. అది ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని దేశాలకి ఎంత నష్టంగా జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంతవరకు అయింది. 5 రోజుల్లో $2.1 ట్రిలియన్. అంటే మనలో ప్రపంచంలో ఉన్న ఇక ఈ క్యాన్సర్ పీడితులందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు. వీడు వాడని కాదు. రైట్ ఎస్ 162 మంది ఆడపిల్లల్ని చంపేశామా? రైట్ ఇది వాళ్ళకి ఏ శత్రుత్వంతో చంపేశారు మీరు? శత్రుత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఆడపిల్లలకి? వాళ్ళు చదువుకునే పిల్లలు స్కూల్ మీద వేస్తారా బాగుంది? దేనికి అసలు దేనికి చేస్తున్నాం? అమెరికా కూడా సమాధానం చెప్పాలి, అందరూ సమాధానం చెప్పుకోవాలి, ప్రపంచం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇది ఎస్ రైట్ శాస్త్రి గారు సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం భారతదేశానికి మనం సమాధానం చెప్పుకోవాలి. మనం రైట్ మనకే కదా ఇప్పుడు నష్టం, మనకే కదా నష్టం విపరీతంగా. ఎందుకంటే మీకు ఆయిల్ ఇంతేదో ఈజీ కాదమ్మా ఇది. ఎస్ రైట్ శాస్త్రి